వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము ఉదయకాల సమయంలో హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియును. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట్లాడుతున్న ఈ గొప్ప మాటను ధ్యానించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడే దేవుడు ఈ మాటలు వారితో మాట్లాడుతున్నాడు. చెరలో అనగా శత్రువుల దేశంలో వారు ఉంటూ వచ్చారు కాబట్టి వారి జీవితంలో ఋతువులంటే తెలియట్లేదు, వర్షాలంటే తెలియట్లేదు, పండగలంటే తెలియట్లేదు. శత్రు దేశంలో ఉండేవన్నీ కూడా బాధలు, శ్రమలు, నిట్టూర్పులు, కష్టాలు, కన్నీళ్ళు మాత్రమే. ఇక ఇశ్రాయేలీయులు ఆ ఋతువుల గురించి అంటే వాతావరణం గురించి కూడా వారు మర్చిపోతూ వచ్చారు. ఉదాహరణకు చెప్పాలంటే చెరసాలలో బందీలుగా ఉన్నవారికి ఏది ఏ వారమో తెలియదు, ఏది ఏ నెలో తెలియదు, బయట ఏ పండుగలు వస్తున్నాయో తెలియదు. ఇంకా చెప్పాలంటే సరైన సమయం కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. అదే టైంలో ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఉంటూ వచ్చారు. ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇది ఆదరణకరమైన మాట, ప్రోత్సాహకరమైన మాట. ఇక ఇశ్రాయేలీయులారా, ఇక మా జీవితంలో అన్నీ అయిపోయినాయి, ఏ మేలు జరగదు అని అనుకుంటున్నారు కాబట్టి ఇక మీ ఋతువులు మీకుంటాయి, మీ వర్షాలు మీకుంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏదో జరిగిపోయింది, నష్టపోయాను, ఏదో కోల్పోయానని దిగులు పడుతున్నావే, సమయం అయిపోయింది, అన్నీ కూడా వృధా అయిపోయాయని ఇబ్బంది పడుతున్నావే. ప్రభు అంటున్నాడు, ఋతువుల ప్రకారం మరలా నేను అన్నిటినీ మీకు అనుగ్రహించేస్తాను అంటున్నాడు. నిజంగానే ఏ ఋతువులో ఏదైతే వస్తుందో అది దేవుడు ఇచ్చేవాడుగా, ఇక్కడ ఋతువులు దేవుడు ఏర్పరిచిన ఇశ్రాయేలు కొరకైన సమాధానకరమైన కాలములని, దేవుడు వాటి దర్శించే పరిస్థితులని గుర్తొస్తుంటే, రెండోది వర్షాలనేవి దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అని అర్థం. అందుకనే ప్రసంగి గ్రంథం 3:11లో దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఏంటి మా పరిస్థితి, ఏంటి ఈ వేదన, ఏంటి ఈ దుఃఖం? అన్ని కుటుంబాలు బాగానే ఉన్నాయి, అన్ని జీవితాలు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు మాకే వస్తున్నాయి? ఎందుకు ఈ కలతలు మా కుటుంబంలోనే వస్తున్నాయి? ఎందుకు ఈ కన్నీళ్ళు మేమే కలిగి ఉన్నామని బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఉదయకాలము ధైర్యపరుస్తున్నాడు. ఋతువుల ప్రకారము నీ వర్షాలు నీకు ఇచ్చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే ఇది దీవెనకరమైన అధ్యాయంగా కనపడుతుంది.
దేవుడిచ్చే వర్షాలు అవి ఎలాంటివో కూడా ఇక్కడ హెచ్కేలు 34లో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా 23వ వచనంలో వారందరి కొరకై మరలా దేవుడు దావీదు లాంటి కాపరిని నియమిస్తాను అంటున్నాడు. అనగా ఇశ్రాయేలీయులను మరలా సమకూర్చి వారిని మేపుతాను, అనగా సమృద్ధినిస్తానని చెప్తున్నాడు. దావీదును వారి మధ్య అధిపతిగా ఉంచుతానంటున్నాడు. అంతేకాదు అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లు వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తానంటున్నాడు. కాబట్టి గడిచిపోయిన పరిస్థితుల గురించి, జరిగిపోయిన విషయాల గురించి దయచేసి ఆలోచించవద్దు. అవన్నీ కూడా మేలుకే జరిగాయి, మంచిగా జరిగాయి. ఇక ముందున్న వాటిని మాత్రమే ఆలోచించాలి. క్రైస్తవులు, విశ్వాసుల యొక్క బాధ్యత, గురి ఒకటే. వెనుకున్నవి అవి ఏమైనప్పటికీ, మంచివైనా చెడ్డవైనా, వాటిని మర్చిపోవాలి. ముందున్న వాటి కొరకే మనం వేగిరపడాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకై ఎన్నో సిద్ధపరిచాడు, ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కోసం దేవుడు సిద్ధపరిచిన, ఏర్పరిచిన ఋతువులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు నీ శత్రువులదే పైచేయి అయిందేమో, నీ విరోధులే ఆర్భటిస్తూ ఆనందిస్తున్నారేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకంటూ కూడా కొన్ని ఋతువులు ఉన్నాయని మర్చిపోవద్దు. ఆ ఋతువులు, ఆ కాలాలు దేవుడు తప్పనిసరిగా సహాయం చేసి నీ జీవితంలో నీకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకని మనకు తెలుసు, ఋతువులు అనేవి 6 ఋతువులు మనకు ఉంటున్నాయి. అందుకని కాలము ఇచ్చే ఈ 6 ఋతువులు మానవుణ్ణి కూడా దేవుడు 6వ దినాన్ని చేశాడు. కాబట్టి ప్రతి దినము కూడా ఒక ఋతువు సాదృశ్యగా, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనే ఈ 6 అంతల మానవునికి దీవెనకరమైన ఋతువులు దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఈ ఋతువులలో దేవుడు ఎన్నెన్నో కార్యాలు, జీవితాలు చిగురింపచేస్తాడు. కావలసిన ఎండలిస్తాడు, వర్షాలిస్తాడు, వెన్నెలిస్తాడు, మంచులిస్తాడు, ఫలాలు అన్నీ కూడా ఈ ఋతువుల్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా దిగులు పడుతున్నావేమో సహోదరి, సహోదరుడా, నీకంటూ ఒక ఋతువు ఉంది. ఇప్పుడు నువ్వు ఎండిపోవచ్చు, రేపు ఫలించే, చిగురింపజేసే ఋతువు ఒకటి ఉంది. ఇప్పుడు కృంగిపోవచ్చు, ఒకరోజు నిలబడే ఋతువు ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు బలహీనంగా ఉండవచ్చు, ఒకరోజు నిన్ను బలపరిచే ఋతువు ఒకటి ఉంది. ఇప్పుడు అనారోగ్యంగా ఉండొచ్చు, ఒక ఆరోగ్యకరమైన దినమిచ్చే ఋతువు ఒకటి ఉంది. ఇప్పుడు ఓడిపోవచ్చు, నీకంటూ విజయం ఇచ్చే ఋతువు ఒకటి ఉంటుంది. దాని కొరకై ఎదురు చూస్తూ ప్రభు మీద ఆధారపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎందుకు కన్నీళ్ళు, ఇంకా ఎందుకు చింత, ఇంకా ఎందుకు బాధ? ప్రభు ఉన్నాడు నీ జీవితంలో. ఆయన కావలసిన కృపను అనుగ్రహిస్తూ వస్తాడు. అంతేకాదు నీ ఋతుపవనాలనేవి నీ కోసం ఉంచాడు దేవుడు. వాటిని మర్చిపోవద్దు. తప్పనిసరిగా ప్రభువు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నవి, నువ్వు కోల్పోయినవన్నీ కూడా ప్రభువు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నమ్ము, విశ్వాసం ఉంచు, ప్రభు మీద ఆధారపడు. ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ముగింపులో హెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం అంతా మనం చూస్తే దేవుడు తన ప్రజలకు ఎలా ఉంటాడు, ఏమిస్తాడు అనేవి అక్కడ మనం చూస్తే 25వ వచనంలో వారికి ఆయన అభయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అదే వచనంలో కింద సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 26వ వచనంలో దీవెన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు.
27వ వచనములో వారికి ఎంతో గొప్ప విడుదలనిచ్చేవాడుగా ఉంటున్నాడు. 5వదిగా చెప్పాలంటే 28వ వచనంలో వారు సురక్షితంగా నివసిస్తారు అనగా వారికి భద్రతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. 6వది 29వ వచనంలో కరువు కలిగి నశించిపోకుండా సమృద్ధినిచ్చేవాడుగా ఉన్నాడు. 7వది 29వ వచనంలోనే వారికి ప్రఖ్యాతినిచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నీ కొరకు ఇన్ని సిద్ధపరిస్తే ఎందుకు దిగులు, ఎందుకు చింత? ఆయనందు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పనిసరిగా నిన్ను దర్శించే దినం ఒకటి రాబోతుంది. ఋతువులనేవి వస్తాయి, ఋతుపవనాలనేవి నీకు తగిలి నీ జీవితాన్ని చక్కపరిచే పరిస్థితులు రాబోతున్నాయి. నమ్ము, వాటి కొరకు ఎదురు చూడు. ఒకవేళ ఇప్పుడే, అదిగో ఇక్కడే, ఈరోజే ఆ ఋతుపవనాలు ప్రారంభమయ్యాయేమో, తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో ఇలాంటి దీవెనకరమైన వర్షాలను తీసుకొని వస్తాడు. ఎండిపోయిన నీ ప్రతి పరిస్థితిని చిగురింప చేస్తాడు. అనందు విశ్వాసం ఉంచు. దిగులు పడొద్దు, బాధపడొద్దు. ఈరోజు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకో. అలాగ నీ జీవితాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. హెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తానన్నారు, దీవెనకరమగు వర్షాలు ఇస్తానన్నారు. అంతేకాదు, నీ పర్వతం చుట్టుపట్ల స్థలాలన్నిటినీ మీరు దీవెనకరంగా చేస్తానని చెప్పి ఇశ్రాయేలీలు భయములో, దిగుల్లో, చెరలో, కన్నీటిలో ఉన్నప్పుడు ప్రభువా, మీరు ఇస్తున్న ఈ ధన్యకరమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దినమంతా వారితో ఉండి నడిపించి మీ దీవెనకరమైన ఋతువులతో నింపుతూ రమ్మని, మీరే మహిమ పొందమని, ఈ దినం మా ప్రియులు వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్ష అన్నీ సఫలం చేయమని, మీరే మహిమను పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము ఈ దినమంతా కూడా తోడయుండి దీవెనకరమైన అనుభవాలతో నింపునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.